భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హైటెక్ దందా వెలుగు చూసింది. బెండలపాడు గ్రామంలో మిర్చి కాటాను రిమోట్ కంట్రోల్తో నియంత్రిస్తూ వ్యాపారులు హైటెక్ మోసానికి పాల్పడ్డారు. దీన్ని గమనించిన రైతులు ఇద్దరు వ్యాపారులను పట్టుకుని చితకబాదారు. గత 4 రోజులుగా గ్రామాల్లో రైతులకు డబ్బులు చెల్లించి మిర్చి కొనుగోలు చేస్తున్న సమయంలో బాగోతం బట్టబయలైంది. విషయం తెలుసుకున్న చండ్రగొండ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు. వాళ్ళు బోరెం తీసుకొని వచ్చారు. అయితే కాటా వేసేటప్పుడు జేబులో రిమోట్ ఉంది. నేను చూసా రిమోట్ చూసా గానీ అతన్ని పట్టుకోకుండా లాస్ట్ కు ఒకేసారి పట్టుకుందాంలే అని అన్ని కాటా వేయించా. ఫస్ట్ అన్ని కాటా వేపిస్తే నా మిరపకాయలు నాకు యావరేజ్ నాకు తెలుసు ఎంత వచ్చేది, అప్పుడు ఎంత వస్తుందో గమనించుదామని నేను ఇక మామూలుగా ఉన్నా. అయితే లాస్ట్ కి నాకు 20 క్వింటాలకి టోటల్ గా రౌండ్ ఫిగర్ చేశారు. ఈ రోజు 20 క్వింటాలకి రౌండ్ ఫిగర్ చేయగానే నాకు అనుమానం వచ్చిందన్న, మరి నీ దగ్గర ఏదో ఒక ఆయుధం ఉంది, నా 20 క్వింటాలు కాదు నా మిరపకాయలు, నీ దగ్గర ఆయుధం ఉన్నది తీసి చూపెట్టు సంతోషంగా, ఇందులో నిన్ను కొట్టము తిట్టము, నువ్వు ఒప్పుకో అని నేను అడిగా. అయితే అతను నా దగ్గర ఏం లేదని చెప్పాడు. ఒకసారి చెక్ చేస్తే అవతలకి పడేశాడు నా ముందే. పడేసిన తరువాత నేను నిన్ను ఏ ఒక్క మాట కూడా అనని చెప్పి వెహికల్ నేనే ఆ లోడ్ బండి నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి లోడ్ బండి తీసుకొని ఏబిర్జీ కాటాకి వెళ్ళిపోయా. దామర్చర్ల ఏబిర్జీకి వెళ్తే నాకు ఆ వెహికల్ కూడా కాటా తెలుసు. 2 బండ్ల మిర్చి ఈ కళ్ళంలో 2 బండ్లు అయినాయి నా మిరపకాయలు. అందులో ఒక బండిలోనే 20 క్వింటాలు తేలాయి ఇవాళ మిర్చి. నా మిరపకాయలు ఒక్క బండిలో 20 క్వింటాలు తేలాయి. నా రాశి మొత్తాన్ని 20 క్వింటాలు చూపెట్టారు. ఈ రోజు రిమోట్ కంట్రోల్ తోని కాటా మోసం చేసి నన్ను ఈ రోజు 1,50,000కి మోసం చేశారు. నీ పేరు?